Hi guys, after a long gap, I am back అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది అనుకుంటా నేను వీడియోస్ పోస్ట్ చేయక. ఏంటంటే మధ్య మధ్యలో షార్ట్స్ 1 or 2 వీడియోస్ పోస్ట్ చేశాను, బట్ నాట్ రెగ్యులర్ అనమాట. నాకు తెలుసు నా ఏమంటారు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరగడం అది కూడా 1 or 2 3 అవుతూనే ఉంది. సో నో ప్రాబ్లం, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పాలనుకుంటున్నాను. మా బాబుకి స్కిన్ అలర్జీ వచ్చిందనమాట. అసలు నార్మల్గా అంతకుముందు వచ్చింది ఏంటంటే జస్ట్ మెడిసిన్ వేయగానే 4-5 డేస్కి పోయేది. 4-5 డేస్ కూడా కాదు, 4 days అలా మెడిసిన్ వేయగానే పోయేది అనమాట, తగ్గిపోయేది. బట్ ఈసారి మాత్రం వాడు నడవలేనంతగా అయిందనమాట. అసలు మామూలు స్ట్రెస్ కాదనమాట నాకైతే. అండ్ చిన్న బేబీ ఉంది ఇంట్లో, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, హెల్ప్కి ఎవరు లేరు అని చాలా స్ట్రగుల్ అయ్యాను నేనైతే. బట్ ఆఫ్టర్ 1 month 10 days, అది కూడా మేము హాస్పిటల్స్కి 4 doctorsని కన్సల్ట్ అవుతే అప్పుడు తగ్గిందనమాట. సో హ్యాపీ ఫైనలీ. అండ్ దాని తర్వాత వెకేషన్ వెళ్ళామన్నమాట. వాడికి తగ్గిన తర్వాత 5 daysకి సడన్ ప్లాన్, అది కూడా చిన్న బేబీ ఉంది, అసలు ప్లాన్ లేదు, మైండ్లోనే లేదు. సడన్గా కజిన్ వాళ్ళు ప్లాన్ చేశారు, వాళ్ళు వెళ్తున్నారు. మాకు వెళ్దామని కూడా లేదు, అలా సడన్గా కన్ఫర్మ్ అయిపోయిందనమాట మా వెకేషన్. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, నేను ఎలా ప్యాకింగ్ చేశాను, పాపతో ఎలా ఉండే, అదంతా నెక్స్ట్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మధ్య మధ్యలో షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్. అండ్ వెకేషన్ అవ్వగానే పాపకి ఫీవర్ వచ్చిందనమాట. సో ఈరోజు అంటే దిస్ ఈజ్ 25th డేట్ అనమాట. పాపకి 2 days అయింది ఫీవర్ వచ్చి. జస్ట్ మేము ల్యాండ్ అయ్యాము, ఫీవర్ స్టార్ట్ అయిందనమాట. అంటే మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే నార్మల్గా మనకి ముందు ఎండ అలా ఉండే కదా, అప్పుడప్పుడు వర్షాలు అలాగే ఉండే. సడన్గా మేము వెళ్ళొచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. హైదరాబాద్లో వర్షం పడడము, అసలు ఎండే లేదనమాట. సో పాపకి అది బాగా ఎఫెక్ట్ అయింది. 2 days నుంచి అయితే ఫీవర్ ఉంది. మేము వచ్చేసి 13th నైట్ వెళ్ళాము వెకేషన్కి. అండ్ రిటర్న్ 22nd కాదు, 23rd మార్నింగ్ 1 అంటారు కదా, మార్నింగ్ 1కి వచ్చామన్నమాట. సో అప్పటి నుండి పాపకి ఫీవర్ స్టార్ట్ అయింది. ఈరోజు కొంచెం బెటర్ అనమాట, అందుకే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. మరీ గ్యాప్ ఇస్తే కూడా బాగుంది కదా అని చెప్పి ఐ వాంట్ టు కంటిన్యూ మై వీడియోస్. ఐ విల్ గివ్ మై బెస్ట్ అని అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ మీరందరూ విష్ చేయండి, నేను వీడియోస్ ప్రాపర్గా చేయాలి, రెగ్యులర్గా పోస్ట్ చేయాలని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. I will try to post videos, and don't forget to subscribe to my channel. Bye.